వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం టేస్టీగా చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చింతపండు పులిహోరకి కావలసిన పదార్థాలు: బియ్యం 1/2 కేజీ, చింతపండు 50 గ్రాములు, బెల్లం 2 టీ స్పూన్లు, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 6, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవపిండి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 10 లేదా 12, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, సాల్ట్ టేస్ట్కి తగినట్టు, పసుపు 2 టీ స్పూన్లు, ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు. ముందుగా చింతపండుని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుని ఈ విధంగా గుజ్జు తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చిక్కగా గుజ్జుని తీసుకుని దాన్ని ఒక గిన్నెలోకి వేసి మరిగించుకోవాలి. అందులో కొద్దిగా బెల్లం, సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసి బాగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. బాగా చిక్కబడిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చిక్కబడిన చింతపండు గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసి పొడి పొడిలాడుతూ ఉండేటట్టుగా రైస్ని మనం కుక్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. రైస్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా వేరుశెనగ గుళ్ళను వేసి వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలను వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పును కూడా వేసి బాగా వేయించుకోవాలి. పప్పు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి పోపు కొద్దిగా చల్లారనివ్వాలి. ఒక 2 నిమిషాల పోపు చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చింతపండు రైస్ ఉంది కదా, అందులోకి ఈ పోపు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పోపుని వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. మనకి చింతపండు పులుపు లేదా సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా నిమ్మరసాన్ని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా అందులో ఆవపిండిని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులిహోర మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆవపిండిని యాడ్ చేయాలి, లేదంటే చేదు వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.